జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఊహించిన దానికన్నా ఎక్కువ ఉత్కంఠ రేపుతోంది. ప్రచార పర్వం కొనసాగుతున్న కొద్దీ రసవత్తరంగా మారుతోంది. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ప్రచారంలో ప్రతిపక్షాలపై విమర్శల డోసు పెంచారు. కేసీఆర్ బీజేపీల మధ్య చీకటి ఒప్పందం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కేసీఆర్ కు లొంగకపోతే, రెండు పార్టీల మధ్య ఫెవికాల్ బంధం లేకపోతే జూబ్లీహిల్స్ పోలింగ్ తేదీలోగా కాళేశ్వరం కేసులో సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, కేసీఆర్ హరీష్ లను అరెస్టు చేయాలని సవాల్ విసిరారు. ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో 50 కోట్ల రూపాయలు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో కంపెనీ నుంచి వసూలు చేశారని, ఆధారాలతో సహా ఏసీబీ కేసు కట్టి కేటీఆర్ ను అరెస్టు చేయడానికి అనుమతి అడిగితే 2 నెలల నుంచి గవర్నర్ వద్ద ఫైల్ ఆగిపోయిందని ప్రస్తావించారు. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తే వెళ్లి కాంగ్రెస్ లో చేరతారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెళ్లి కాంగ్రెస్ లో చేరారని, ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని కేసీఆర్ జూబ్లీహిల్స్ లో ఓట్లు అడుగుతున్నారని మండిపడ్డారు. ఆ రెండు పార్టీల్లో ఎవరు గెలిచినా మజ్లిస్ చెప్పినట్లే నడుచుకుంటాయని ఆరోపించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయమని, అందుకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక విజయంతోనే నాంది అని చెప్పారు. ఇక తెలంగాణలో నడుస్తున్నది సర్కారా లేక రౌడీ దర్బారా అని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మండిపడ్డారు. హామీలు అమలు చేయాలని ప్రజలు అడిగితే పథకాలు ఆపేస్తామని బెదిరించడం ఏమిటని నిలదీశారు. ఉప ఎన్నిక హోరాహోరీగా జరగనున్నట్లు పలు సర్వే సంస్థలు అంచనా వేయడంతో అధికార కాంగ్రెస్ పార్టీ ఒక్కసారిగా అప్రమత్తమైంది. మంత్రుల నుంచి డివిజన్ల వారీగా ఇన్ఛార్జీలు, కులాలు, వర్గాల వారీగా ఓటర్లను ప్రభావితం చేయగల నేతలను రంగంలోకి దించి ప్రచార హోరును మరింత ఉధృతం చేసింది. ఈ ఉప ఎన్నికను సీఎంతో పాటు కాంగ్రెస్ అధిష్టానం కూడా చాలా సీరియస్ గా తీసుకుంది. మహిళా ఓటర్లను కలిసేందుకు 7 మహిళా ముఖ్య నేతలతో కమిటీని నియమించారు. ఈ కమిటీలో మీనాక్షి నటరాజన్, ఎంపీలు రేణుకా చౌదరి, కడియం కావ్య, ఎమ్మెల్సీ విజయశాంతి, ఎమ్మెల్యేలు ఉత్తమ్ పద్మావతి రెడ్డి, ఎస్ఎస్విని రెడ్డి, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి ఉన్నారు. మొత్తంగా ఈ వారం రోజులు కాంగ్రెస్ పార్టీ యంత్రాంగం యావత్తు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనే మోహరించనుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి కూడా కీలకం కావడంతో దీనిని సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. నియోజకవర్గంలోని ఒక్కో డివిజన్ బాధ్యతను ఇద్దరేసి మంత్రులకు అప్పగించారు. ఆయా డివిజన్లలో ప్రచారం మొదలుకొని ఎన్నికల నిర్వహణ వరకు బాధ్యతలను వారిపై పెట్టారు. ఆయా మంత్రులు ప్రచారం నిర్వహిస్తున్న తీరును, డివిజన్ల వారీగా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. పోలింగ్ రోజు దాకా ఎన్నికల క్షేత్రంలోనే ఉండి బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించాలని స్పష్టం చేసినట్లు సమాచారం. అంతేకాకుండా స్వయంగా తాను కూడా ప్రచార బాధ్యతను భుజానికెత్తుకున్నారు. ఇప్పటికే 3 రోజులు ప్రచారం చేసిన సీఎం ఇవాళ కూడా కొనసాగించనున్నారు. మరో రోజు కూడా సీఎం ప్రచారంలో పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.